జగన్ టైంలో కనుక ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకి ఇవ్వకపోయేటప్పటికి ఖచ్చితంగా తప్పని మనమే చెప్పాం. ఇదివరకు పీజీలు అంటే ఒకప్పుడు అసలు 10th తర్వాత చదవడానికే కష్టమయ్యేది. 10th వరకు చదవడే ప్రభుత్వ పాఠశాలలు చదివేవాళ్ళు పేదలు, పైన చదవడం నానా కష్టం. ఆ తిప్పలేంట పడ్డటువంటి వాళ్ళు, జీవితాల్లో అనుభవించినటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలోనే చదివాం. కానీ ఆ పుస్తకాలకి టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లకు కూడా నానా తిప్పలు పడేవాళ్ళు. అక్కడ కూడా మినిమం ఫీజు ఉంటుంది, అది కట్టడానికి నానా తిప్పలు పడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్స్ అనుభవించిన వాళ్ళం కాబట్టి ఆ బాధ ఏంటో మాకు బాగా తెలుసు. ఇవాటి రోజున ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ఎదురు డబ్బులు వస్తున్నాయి, ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంటే ఎదురు డబ్బులు వస్తున్నాయి. అది పీజీల దాకా చదువుకోవడానికి రాజశేఖర రెడ్డి ఇస్తే పీజీ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. నేనే అనేక సార్లు చెప్పాను, పీజీ ఆశ కలలైపోతుంది అన్నట్టు. ఆ తర్వాత ఆ బదులు అమ్మఒడి ఇచ్చాడు, అంటే స్కూల్ బేస్లోనే పిల్లల్ని స్కూల్ మానేపిస్తున్నటువంటి దశలో వాళ్ళకి ఇచ్చాడు. ఒకటి కరెక్ట్ చేశాడు, ఒకటి చెడు చేశాడు. అదే చాలాసార్లు మాట్లాడాను. ఇప్పుడు వీళ్ళు వచ్చాక పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అదేమైందో తెలియదు. డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పక్కకి వెళ్ళిపోయింది. గతంలో జగన్ టైంలో లాస్ట్ టెన్యూర్కి సంబంధించినటువంటి త్రైమాసిక బకాయి పెండింగ్లో ఉంటే వీళ్ళది ఏడాది బకాయి అయిపోయింది. ఏడాది ఇస్తారో లేదో తెలియదు, అందుకని కాలేజీలో డబ్బులు ఇచ్చి కట్టమంటున్నారు. వీళ్ళే రాస్తున్నారు ఇలాంటి జ్యోతిని. అదే సందర్భంలో కట్టేటటువంటి ఈ ఏడాది కట్టకపోయేటప్పటికి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వకపోయేటప్పటికి పీజీకి అప్లై చేయలేకపోయారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కట్టి అప్లై చేస్తున్నారు, డబ్బులు లేనటువంటి వాళ్ళు పీజీ వదిలేస్తున్నారు. ఇంకా అప్పటికి రేపు పొద్దున ఫీజు రియంబర్స్మెంట్ పని చేయలే. అంటే పబ్లిక్గా జరిగింది. 2 సంవత్సరాలు నాశనం అయిపోయింది పేదవాడి జీవితం. గ్రాడ్యుయేషన్తో అది కూడా సర్టిఫికెట్లు రాక నానాతి పనులతో ఉంది. విద్యా వ్యవస్థ ఈ స్థాయిలో పట్టిపోతే అదే జగన్ టైంలో ఉంటే కనుక పుంకాన కథనాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మనది కాబట్టి అదేదో కాలేజీల తప్పు, చేయాలని ఎంటెక్ ఛాన్స్ కానీ కాలేజీల తప్పు. దీని ఇంపాక్ట్ రాబోయే రోజులు ఏంటంటే ఇప్పుడు ఎంటెక్లు పూర్తయినటువంటి రేపు పొద్దున్న పాఠాలు చెప్తారు, ఏది ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళు దొరకడం తగ్గిపోతుంది.